ప్రజలకు అశాంతి కలిగించేలా వ్యవహరించే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని రామగుండం నూతన పోలీస్ కమిషనర్ శ్రీనివాసన్ తెలిపారు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్గా బుధవారం బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసన్కు పోలీస్ అధికారుల నుండి ఘన స్వాగతం లభించింది. కమిషనర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం సిపి మీడియాతో మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికంగా ఉన్న గంజాయి స్మగ్లర్ల నుండి యువతకు రక్షణ కల్పిస్తూ గంజాయి బారిన పడ్డ యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అసాంఘిక శక్తుల నుండి ఆకతాయిల నుండి ప్రజలకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అని అన్నారు. రామగుండం మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్పై స్పందిస్తూ ర్యాగింగ్పై అధికారులు పర్యవేక్షించి పూర్తి విచారణ చేపడతామని, ఇతరులకు ఇబ్బందులు కలిగించే ర్యాగింగ్కు తాము ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా తన డ్యూటీ నిర్వహణను మార్చుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు పనిచేస్తానంటూ వెల్లడించారు. సో అతను చాలా ఫేర్గా చేసి ఇంటర్వ్యూలో ఏంటి ఫస్ట్ డైరెక్ట్గా డిఎస్పీ పెట్టారు. ఏం శ్రీనివాస్ డిఎస్పీ పెట్టావు అంటే హైట్ ఇటు బాగున్నావు అని అన్నాను. లేదు సార్ హార్డ్ వర్క్ చేయాలని. దెన్ ఈ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ ఐ గాట్ డిఎస్పీ. యాక్షన్ ఏరియా యాక్షన్ ఫుల్ ఫ్యాక్షన్ ఏరియా. దాని తర్వాత ఖమ్మం చేసాము, టౌన్ ఏరియా. దెన్ ఈ విషయంలో నేను జాయింట్ సిపిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా సిపి అనంత్ గారు ఎంటైర్ స్టేట్కి నార్కోటిక్ కంట్రోల్కి ఉండేవాళ్ళు. ఇప్పుడు వేరే సార్ వచ్చారు. సో దాంట్లో ఉన్నప్పుడు సార్ చాలా మెథడ్స్ చేశారు. తర్వాత కొన్ని ప్రెసిడెంట్స్ ఏర్పాటు చేశారు, ఎట్లా దాన్ని ట్రాక్ చేయాలి, ఎట్లా చాలా పట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు కూడా అక్కడ టాస్క్ ఫోర్స్ ఉంది, మేము యాక్టివేట్ చేస్తాం ఫుల్గా. ఐ నో హౌ టు కంట్రోల్ దాట్. ఫస్ట్ ఇప్పుడే చెప్తున్నా, ఎవరైనా కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తే మాత్రం దే విల్ బి వెరీ సివియర్ యాక్షన్ అగైన్స్ దెమ్. ఐ డోంట్ కేర్ వెదర్ how many days I will be here, but I will do tough job. That's it. ర్యాగింగ్ అనేది మెడికల్ కాలేజీలో విద్యతో జరుగుతుంది సార్. దాన్ని మీరు ర్యాగింగ్ చెప్పారు కదా. నేను చెప్తున్నాను, నేనే నా మొత్తం కెరీర్ రిఫ్లెక్ట్ అయిన అట్లాంటిది నేను అస్సలు అలో చేయను కూడా, చేయనివ్వను కూడా. అందరికీ మా ఆఫీసర్స్ అందరికీ దెన్ దిస్ ఈస్ మై క్లియర్ ఇన్స్ట్రక్షన్. దిస్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్. దిస్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్ ఇక్కడ నుంచే. సో దే షుడ్ టేక్ వెరీ వెరీ టఫ్ అగైన్స్ దెమ్. అండ్ ఆల్సో దోస్ వర్ ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్లలు కదా చేస్తామంటే మొత్తం వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. ఒక మెంటర్గా ఉండాలి. సీనియర్ అన్నప్పుడు మెంటర్. ఇప్పుడు నాకు సీనియర్ ఆఫీసర్స్ మెంటర్గా ఉంటారు. ఇప్పుడు చెప్తాను, నేను డైరెక్ట్గా ఎంతమంది నాకు మెంటర్గా ఉన్నారు, నన్ను పర్టికులర్గా ఇక్కడ రావాలి నువ్వు అని చెప్పేసి తీసుకెళ్ళి ఇలా చేయి అని చెప్పేసి గైడ్ చేసి. ఇప్పుడు నేను ఒక సీనియర్ అయినా కాబట్టి నా వాళ్ళని నేను గైడ్ చేస్తాను. ఏ కాలేజీలో అయినా కానీ ఇప్పుడు ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ టీమ్స్ పెడతాము, యాక్టివేట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరూ మన పోలీస్ ఆఫీసర్స్, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్, దాంట్లో ఉన్న మేజర్ లేడీ డాక్టర్స్ కానీ, లేడీ సూపరింటెండెంట్స్ కానీ, వాళ్ళందరూ దాంట్లో టీంలో ఉంటారు. వెరీ సూన్ విల్ లాంచ్ మెసేజ్ షుడ్ గో ఫ్రమ్ యూ. ఐ రిక్వెస్ట్, ఐ అపీల్ టు యూ ఆల్, దే షుడ్ బి టఫ్ అగైన్స్ దీస్ దోస్ హు ఆర్ ఇండల్జింగ్, టేకింగ్ ఇట్ ఈజీ. డోంట్ టేక్ ఇట్ ఈజీ ఫ్రమ్ పోలీస్ సైడ్. విల్ బి వెరీ వెరీ tough against you, and be as a mentor, be as a big brother, not as a harasser. Okay, this is what my message is. And at the same time, narcotics దాంట్లో ఒక్క ఆకు కూడా వేస్తే కూడా నేను వదిలిపెట్టేస్తాను.